డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ వీడియోలో విల్ టాక్ అబౌట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, బిలీనియర్స్ మైండ్ మంత్ర. ఈ మైండ్ మంత్ర అనేది జస్ట్ మంత్ర కాదు, మీ యొక్క కాన్షియస్నెస్, మీ యొక్క చైతన్యాన్ని మారుస్తుంది, మీ యొక్క సుప్త చేతనాత్మక మనసును మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ యూ బికమ్ బిలీనియర్ ఇన్ మనీ, యూ మస్ట్ షుడ్ బికమ్ బిలీనియర్ ఇన్ మైండ్. సంపదతో మీరు బిలీనియర్ అవ్వ కంటే ముందు మైండ్ పరంగా యూ హ్యావ్ టు ఫీల్ రిచ్, యూ హ్యావ్ టు థింక్ రిచ్, యూ హ్యావ్ టు బీ రిచ్, యూ హ్యావ్ టు ఫీల్ లైక్ యు ఆర్ ఎ బిలీనియర్. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక బిలీనియర్ మైండ్కి సంబంధించిన హిడెన్ సీక్రెట్స్, కొన్ని ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, మైండ్ సెట్కి రిలేటెడ్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం భగవంతుని ఆశీర్వాదంతో. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. ప్రతి వ్యక్తి ఏం తీసుకోవాలన్నా, అంటే ఏం చేయాలన్నా కానీ మైండ్ సెట్ ప్రాపర్ గా ఉండాలంటే మైండ్ ఎక్కువగా కనెక్టివిటీగా ఉంటుంది. అయితే ఎవరన్నా మనకి ఫస్ట్ ఎవరిదైనా ఏమేమి ఉంటుంది, మంచిగా సంపాదించాలి, లేదంటే మనీ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ లో ఏం సాధించాలన్నా కానీ. అయితే ఇలాంటి టైంలో ఒక వ్యక్తికి మైండ్ పరంగా అంటే అది ఒక కనెక్టివిటీ క్రియేట్ చేయాలి మనకి మా సంపాదన కోసం అని అంటే బిలీనియర్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది అంటారు. విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాపి ఉండను. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. వండర్ఫుల్ టాపిక్, బిలీనియర్స్ మైండ్ మంత్ర. ఈ మైండ్ ఏదైతే ఉందో, మనసు ఏదైతే ఉందో, మానవుడికి ఒక స్థిరాస్తి లాంటిది మైండ్. ఒక వ్యక్తి ధనవంతుడు అవుతున్నాడు, కుబేరుడు అవుతున్నాడు, విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు, చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు ఇనో పాజిటివ్ వేలో అంటే ఆ వ్యక్తికి బీజం పడింది మెదడులోనే. ఒక వ్యక్తి దరిద్రుడిగా ఉండిపోతున్నాడు అన్నా ఆ వ్యక్తికి బీజం పడింది మెదడులోనే. ఇంత భౌతిక శరీరాన్ని నడిపిస్తుంది, ఈ సోల్ని నడిపిస్తుంది కూడా కంటికి కనిపించిన ఈ మెదడే. మరి ఈ బిలీనియర్స్ మైండ్ మంత్ర అంటే ఏంటి? ఇది కాన్షియస్నెస్ కి సంబంధించింది, అంటే చైతన్యానికి సంబంధించింది. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని మనం కొన్ని వందల వేల వీడియోలో మాట్లాడున్నాము. డబ్బు పరంగా ముందు మనం సంపదని ఆకర్షించాలి అంటే మైండ్ ఫస్ట్ దానికి యాక్సెప్ట్ చేయాలి. మైండ్ మనం దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలీనియర్, థింక్ లైక్ ఎ మిలీనియర్, ఈట్ లైక్ ఎ మిలీనియర్, స్లీప్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, బీ డూ హ్యావ్ లైక్ ఎ మిలీనియర్ అని చాలాసార్లు మాట్లాడున్నాం. అంటే ధనం పరంగా రిచ్ అవ్వక ముందే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ విత్ మనీ, యూ హ్యావ్ టు బికమ్ రిచ్ వితౌట్ మనీ రైట్ నౌ. అది మైండ్ సెట్ కి సంబంధించింది. ఎప్పుడు ధనవంతుడిగా, కుబేరుడుగానే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే, మా నాన్న ఏమైనా రిచ్చా, నేను రిచ్ అవ్వడానికి లక్షల కోట్లు సంపాదించాలంటే పెద్ద పెద్ద చదువులు సంపాదించాలి, పెద్ద పెద్ద సర్టిఫికేట్లు సంపాదించాలి. ఇదంతా ఒక కన్వెన్షనల్ థింకింగ్. డబ్బు వెనకాతలే పరిగెడతా ఉంటాము, డబ్బు మనకంట ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటది. కానీ రిచ్ పీపుల్ డబ్బుని ఆకర్షిస్తారు. దే డోంట్ వర్క్ ఫర్ మనీ, దే క్రియేట్ మనీ. ఒక స్ట్రగుల్ అవుతున్న వ్యక్తికి, ఒక బిలీనియర్కి తేడా ఏంటి? ఒక పేదవాడికి, ఒక దరిద్రుడికి, ఒక కుబేరుడికి తేడా ఏంటి? ఒక స్ట్రగుల్ అవుతున్న వ్యక్తికి, ఒక రిచ్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటి? ఎఫర్ట్స్ కాదు, కాన్షియస్నెస్. డిఫరెన్స్ ఎఫర్ట్స్ కాదు, కాన్షియస్నెస్, చైతన్యం. మరి ఈ మైండ్ని మిలియన్స్ వైపు, బిలియన్స్ వైపు, సంపద వైపు, మనీ మేనిఫెస్టేషన్ వైపు, మనీ వైబ్రేషన్స్ వైపు ఒక్కసారి మన కాన్షియస్నెస్ని ఇలా రొటేట్ చేస్తే, జస్ట్ ఇమాజిన్, సంపదకి ఒక కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది.
సంపద సృష్టించడానికి ఒక కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. ఖురాన్లో ఇదే ఉంది, బైబిల్లో ఇదే ఉంది, గౌతమ్ బుద్ధుడు ఇదే చెప్పాడు, భగవద్గీతలో కూడా ఇదే ఉంది. మీ ఆలోచనలు మీరు రైట్ వేలో ట్యూన్ చేయగలిగితే, మీరు ఆలోచనలు ఎటువైపు మళ్ళిస్తారో అలానే మీ జీవితం ఉంటుంది అని 4 ధర్మాలు చెప్తున్నాయి. మరి ఆలోచనలు అప్పుల వైపు, ఈఎంఐల వైపు, హెడ్ఏక్స్ వైపు, ఇబ్బందుల వైపు, స్కేర్సిటీ వైపు, లోటు ఎటు ఉందో అటువైపు ఎక్కువగా ఉండే కన్నా సమృద్ధి గల జీవితాన్ని నేను గడుపుతున్నాను, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడుపుతున్నాను, అనంత సంపదకి నేను ఒక కేంద్ర బిందువుని, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఆమ్ డివైన్, ఐ ఫీల్ డివైన్ అన్న ఆలోచన మనం ట్యూన్ చేస్తే, ఆ ట్యూన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే, ఆ పారాడైమ్ షిఫ్ట్ చేస్తే హౌ ఇట్ విల్ బి బాగుంటుంది కదా. ఎందుకంటే 4 ధర్మాలు అవే చెప్తా ఉన్నాయి. నీ ఆలోచన మారితే మతి ఎంతో గతి అంతే. ఊరికినే అనలేదు ఈ మాట, మతి ఎంతో గతి అంతే. దిశ మారితే దశ మారుతుంది. మరి మతిలో ఏముంది? అప్పులు, ఇబ్బందులు, హెడ్ఏక్స్. ఏమి వద్దో అదే మాట్లాడుతాము, ఏమి వద్దో అదే ఆలోచిస్తాము, అది మతి. గతి అదే అవుతుంది. అదే మనం ఇలా ఆలోచిస్తే, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, నేను సంపూర్ణత్వమైన జీవితాన్ని గడుపుతున్నాను, ఐ ఫీల్ వెల్దీ, ఇలా మనం మైండ్ని ట్యూన్ చేస్తే 100% వాటికి సంబంధించిన అవకాశాలనే యూనివర్స్ మన ముందు పెడుతుంది త్రూ వైబ్రేషన్స్. ఎందుకంటే దివ్యతత్వానికి, దైవతత్వానికి, విశ్వతత్వానికి ఉన్న ఎనర్జీస్ మీ ఎనర్జీస్తో మ్యాచ్ అవుతాయి, అలైన్ అయితే. సింపుల్ టెక్నిక్ ఏమీ లేదు. ఒక చిన్న పదం నేను ఇస్తా, ఓకే? మేబీ ప్రపంచానికి భగవంతుడి ఆశీర్వాదము మొదటిసారి ఈ పదం రివ్యూలు అవుతా ఉందని కూడా చెప్తా ఉన్నా. ధన బ్రహ్మాస్మి, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్ అని అర్థం. బ్రహ్మాస్మి అన్న వర్డ్ అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. బ్రహ్మాస్మి అన్న వర్డ్ ఉపనిషత్తుల్లో రచించబడి ఉన్నది. బ్రహ్మాస్మి అన్న వర్డ్ ఋషులు వాడారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, అడవుల్లో, టెంపుల్స్ లో, మౌంటైన్స్ లో. రాజ్యాల్ని మేనిఫెస్ట్ చేయడం కొరకు, సంపదని మేనిఫెస్ట్ చేయడం కొరకు, మోక్షాన్ని ఆకర్షించడం కొరకు, డివైన్ లిబరేషన్, దైవతత్వంతో కూడిన మోక్షాన్ని ఆకర్షించడం కొరకు వాడిన పదము బ్రహ్మాస్మి. దానికి మనం ధన బ్రహ్మాస్మి, విచ్ మీన్స్ ఐ ఆమ్ అబుండెన్స్ అని అర్థం. సింపుల్ టెక్నిక్. ప్రతిరోజు ఎప్పుడు వీలైతే అప్పుడు, లేచిన వెంటనే, పడుకునే ముందు, పడుకున్న లేచాక, ఖాళీగా కార్లో ట్రావెల్ చేస్తున్నారు అలాంటప్పుడు కూడా సింపుల్ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద చేయవేసి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద వేసి, మన పైనుండి బంగారపు కిరణాలు పడుతున్నాయని గ్రహించి ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని కొంచెం లౌడ్గా యూనివర్స్లోకి వైబ్రేషన్స్ రిలీజ్ చేయాలా. ఆ యొక్క వర్డ్, దానికి ఉన్న శబ్ద తరంగాలు అమోఘం, అనంతం, అమేఘం. ధన బ్రహ్మాస్మికున్న తరంగాలు సృష్టిలో ఉన్న సంపద తరంగాలకి కనెక్ట్ అవుతాయి. వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. యాపిల్ విత్తనం వేస్తే బూడిద గుమ్మడికాయ రాదు, యాపిలే వస్తుంది. నువ్వు ధనానికి సంబంధించిన తరంగాల్ని ప్రకృతిలోకి విడిచిపెడితే, త్రూ యువర్ వర్డ్స్, త్రూ యువర్ మైండ్ సెట్, రెగ్యులర్గా కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లైన్డ్ వేలో. మళ్ళీ ఆలోచన ఎలా ఉండాలి? అప్పులు, ఈఎంఐలు, హెడ్ఏక్లు, ఆ నొప్పి, ఈ నొప్పి, పెరట్లో కుక్కీనింది, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ధనవంతుడిని. నీ లోపల నువ్వు వేసుకున్న ఇన్నర్స్కి హోల్స్ ఉన్నా సరే, యూ హ్యావ్ టు ఫీల్ దట్ యు ఆర్ రిచ్. బ్యాంకుకు వెళ్తే యూ హ్యావ్ టు డ్రెస్ లైక్ యూ ఓన్ ఏ బ్యాంక్, నాట్ లైక్ యూ నీడ్ ఏ లోన్ ఫ్రమ్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్యూనింగ్ యువర్ బ్రెయిన్, ట్యూనింగ్ యువర్ మైండ్ సెట్. తద్వారా ఏమవుతుందంటే ఇది మారుతుంది. కరెక్ట్. న్యూరో సైంటిస్టులు చెప్పారు, బ్రెయిన్లో న్యూరాన్స్ అన్ని అగైన్ బ్రాండ్ న్యూగా డెవలప్ అవుతాయి. యూఆర్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ in such a way that you are wealth. You are wealth. You are abundant. ఓకే, అది మన యొక్క సుప్త చేతనాత్మక మనసు, మన యొక్క చిన్న మెదడుని రీప్రోగ్రామ్ చేయడం కొరకు ఇది సాధన. సో ప్రతిరోజు ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని చాంటింగ్ చేస్తూనే ఉండండి. మీ పై నుండి కనక వర్షం కురుస్తుందని గ్రహించి అప్పుల కొరకు ఆలోచించకూడదు. నేను ఒక పవర్ఫుల్ డిక్లరేషన్స్ ఇస్తాను, ఎఫర్మేషన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. నేను సమృద్ధిగా భావిస్తున్నాను,
అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఒకటోది. నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి రెండోది. నేను గొప్పగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఐ ఆమ్ బిలీనియర్ ఇన్ కాన్షియస్నెస్, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. అందరూ కామెంట్స్ లో ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలి. ఇవన్నీ చేస్తూ మైండ్ని ట్యూన్ చేస్తూ కర్మయోగులుగా మన యాక్షన్ మన పని చేయాలి. అలానే సేవ, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు ఏదో ఒకటి చేయాలి. మూగజీవులు ఉన్నాయి, మన రక్తం, మన బ్లడ్, మన స్వెట్, మన సొంత ఇళ్ళకే మనం గవర్నమెంట్ కి మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నాం. ఎస్ఆర్నో మన రక్తం, మన బ్లడ్ అండ్ స్వెట్, మన సొంత ఇంటికే మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇంత బ్రహ్మాండం పైన ఇంత చోటిచ్చిన భగవంతుడికి కట్టమా ట్యాక్స్? ఈ విశ్వంలో ఇంత చోటిచ్చిన విశ్వానికి మనం కట్టమా రెంట్? భగవంతుడికి కట్టే ట్యాక్సే, విశ్వానికి కట్టే రెంటే ఇతరులకు చేసే సహాయం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 10% లో ఒక 5 భాగాలు చేసేసి ఆ దాన ధర్మాలు చేయాలా, ఇంటి పెద్దలకి చేయాలా, తల్లిదండ్రులకి చేయాలా, మన ఆత్మలకి మనం సంతృప్తి పరచుకోవడం కొరకు, సోల్ కాలింగ్ కొరకు చేయాలా, మన దైవ స్వరూపాలు గురువులకి చేసుకోవాలి, మూగజీవులకి చేయాలా, చారిటీస్ డొనేషన్స్ చేయాలా. ఇవన్నీ చేస్తే బిలీనియర్స్ మైండ్ మంత్ర. ఈ రోజుల్లో అపర కుబేరులు ఐశ్వర్యవంతులుగానే ఉండిపోవడానికి రీజన్ ఏంటి అంటే సేవ. అది చాలా మంది మర్చిపోతా ఉన్నారు. అతి త్వరలో ఒక అద్భుతమైన ధన బ్రహ్మాస్మి 7 days సాధన, 7 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్, ఒక దైవ కార్యక్రమంలో కలుద్దాం. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ మంత్స్ అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీవంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్. నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మ జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మ జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు.
ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. Correct. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు ఎవరు సౌత్ చెప్పలేదు. ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు, మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.